ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో 14వ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది. రవిగురులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి యందు శుక్రబుధులు, అలాగే మీనరాశి యందు కుజరాహుల యొక్క సంచారం ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, కన్యాకేతువు సంచారంలో ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు శుక్రగ్రహం, బుధగ్రహం, దశమ కేంద్రంలో రాహుగ్రహం అనుకూలంగా ఉండగా చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే వ్యయస్థానంలోకి రవిగ్రహం లేదా గురుగ్రహం యొక్క సంచారం వల్ల కొంత స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటికి శాస్త్రం చెప్తూ ఉన్నటువంటి మాట. అందువల్ల మిథున రాశి వారికి బంధుమూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం, అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ లేదా బంధువుల యొక్క కార్యక్రమాల నిమిత్తంగా కానీ లేదా బంధుమూలకంగా కానీ ఎక్కువగా ధనం ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దానితో పాటుగా స్థానచలనాన్ని పొందేటువంటి విషయాలు, ప్లేసు మార్పు, మీరిప్పుడు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం కానీ ఉద్యోగం చేసేటువంటి ప్రాంతం కానీ ఇటువంటి ప్రాంతాలని మారి వేరే ప్రాంతంలో నివాసం ఉండడం, వేరే ప్రాంతంలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి లాభస్థానమందు శుక్రగ్రహం, బుధగ్రహం ఎప్పుడైతే అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారో లాభసాటిగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా ఏదైనా మార్పు చేర్పులున్నా కూడా అవంతా కూడా మీ అభివృద్ధిలో భాగంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో పడినటువంటి శ్రమంతా కూడా డబ్బు రూపేణా మీ దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటుంది. దాని ప్రకారంగా కూడా ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అయితే ఆరోగ్య పరిస్థితులు మాత్రం సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మానసికమైనటువంటి అశాంతి ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా కానీ బంధువుల పరంగా కానీ లేదా ఆత్మీయుల పరంగా కానీ వీళ్ళ పరంగా కొంత మానసికమైనటువంటి ఆలోచనల తాలూకు పరంపర అధికంగా ఉండడం, నిద్ర పట్టకపోవడము లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది మాత్రం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దశమ కేంద్రంలో రాహుకుజుల యొక్క సంచారం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. ప్రత్యేకించి ఉద్యోగంలో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉండేటువంటి స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారు లాభపడేటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారంలో స్త్రీలు మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టక పఠనం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. తదుపరి కర్కాటక రాశి.